హలో మామ, మనం అయితే ఈరోజు అప్పకొండలకి అయితే ప్రిపేర్ అయ్యాం. కరెక్ట్ టైం అయితే ఇప్పుడు 11:06 అవుతుంది. ఇక్కడ నుంచి వాకింగ్ స్టార్ట్ చేసి మన ఇంటి దగ్గర నుంచి అయితే మనం బయలుదేరిపోతున్నాం. ఇగో చూడండి, ఇదే దారిలో అయితే మనం వెళ్ళబోతున్నాం. స్టార్ట్ చేద్దామండి. అలా నడుచుకుంటూ ప్రస్తుతానికి అయితే మనం నాగంతల్లి గుడి దగ్గర అయితే చేరుకున్నాం. అక్కడ నుంచి ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఇప్పుడు నాగంతల్లి గుడి దగ్గర చేరినాం. ఇక్కడ నుంచి ఇంకా కూరంపాలెం నుంచి మళ్ళీ అప్పకొండ అయితే వెళ్ళాలి. ఇదైతే దువ్వాడ స్టేషన్. ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు మనం స్టీల్ ప్లాంట్ అయితే పోవాలి. డైరెక్ట్ ఇప్పుడు కూరంపాలెం అయితే వచ్చినాం నడుచుకుంటూ. కూరంపాలెం అంటే మనం దగ్గర స్టీల్ ప్లాంట్ వచ్చేసినట్టే. స్టీల్ ప్లాంట్ ఆర్చ్ అది. అలా నడుచుకుంటూ అయితే చాలా ప్రయత్నం. ఇక్కడ మన స్టీల్ ప్లాంట్ ఆర్చ్ దగ్గర అయితే అక్కడ కార్యక్రమం జరుగుతుంది. బస్ కోసం కూడా చాలా జనం అయితే వెయిట్ చేస్తున్నారు మామ. చూడండి ఎన్ని మంది అయితే ఉన్నారా. అందరూ పాపం బస్ కోసమే. మనం స్టీల్ ప్లాంట్ రాబోయే టైం అయితే 12:15 అయింది. రోడ్డు మీద శివుడి బొమ్మ కనబడితే దాన్ని కూడా అలా చూసుకుంటూ అలాగైతే ప్రయాణం కొనసాగించాం. మళ్ళీ స్టీల్ ప్లాంట్ ఆర్చ్ నుంచి మొదలు పెట్టడం జరిగింది. ఇదే రోడ్డు, స్టీల్ ప్లాంట్ రోడ్డు. ఇక్కడ నుంచి నాకు తెలిసి తెలుగుతల్లి బొమ్మకి అయితే ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది మామ. అలా జాగ్రత్త అలా నడుచుకొని అయితే వెళ్తున్నాం. ఇంకా మనం అయితే తెలుగుతల్లి బొమ్మ దగ్గరికి వస్తున్నట్టే. ఇదే తెలుగుతల్లి బొమ్మ. ఆర్చ్ నుంచి ఇక్కడికి అయితే నాకు తెలిసి ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ నుంచి నాకు తెలిసి ఇక్కడికి ఒక 7-8 కిలోమీటర్లు అయి ఉండొచ్చు. 10 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మనం ఇలా నడుచుకుంటూ మెయిన్ గేట్ దగ్గరికి కూడా దాటేసాం. గోడ దగ్గరికి అయితే వచ్చాం. దగ్గర ఊర్లోకి అయితే వచ్చినట్టే మా. ఊరు నుంచి ఇక్కడ నుంచి ఒక 7-8 అలా ఉండొచ్చు. ఇది కూడా కనబడినంత దూరమే. అలా బైక్లో అయితే చాలా రద్దీగా వెళ్తుంది. రోడ్డు అయితే ఈసారి అంత జనం రాలన్నట్టున్నారు. ప్రతిసారి అయితే మేము వెళ్ళిన ప్రతిసారి అయితే జనం బాగా ఎక్కువ వచ్చారు. ఈసారి చూస్తే అంత ఎక్కువ మంది అయితే లేరు. లాస్ట్కి అయితే మనం చేరుకున్నాం గమ్యానికి. చూడండి జనం అయితే ఎలా ఉన్నారో. జనం అయితే అప్పుడు అంత రద్దీగా అయితే లేదు, పర్లేదు. ఒక మాదిరిగా అయితే వచ్చారు మా జనం. అంత రద్దీగా ఉందని అయితే చెప్పలేం. పర్లేదు, అంత తక్కువగా అంత ఎక్కువ కాకుండా వచ్చారు మా. అలా మొత్తానికి అప్పకొండ బీచ్ అయితే చేరుకున్నాం. ఇప్పుడైతే ఎగ్జాక్ట్ టైం అయితే 4 అయింది మామ. మధ్యలో ఒక గంట దాకా మేము అయితే ఆగాము. అందుకే అంత టైం అయితే అయింది. నాకు తెలిసి మామూలుగా అయితే 3 అలాగైతే వచ్చేస్తాం. నాకు తెలిసి మాకు మధ్యలో కనిపించిన పోలీస్ అతను అది కూడా చెప్పాడు, ఫస్ట్ ఇలాగ నడిచిరాని ఎవరు నడిచిరాలేదంట. నాకు తెలిసి మేమే ఇలా అప్పకుండా అయితే దువ్వా నుంచి ఫస్ట్ నడిచి వచ్చిన వాళ్ళు అయి ఉంటాం మామ. అక్కడ ఇలా గరడీ అయితే జరుగుతుంది. జనం అయితే మంచి ఇంట్రెస్ట్ మీద చూస్తున్నారు మామ. ప్రతి వాళ్ళు చాలామంది జనం అయితే ఇక్కడే నుంచొని పోయి చూస్తున్నారు. వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు. గ్రేట్ అని చెప్పాలి. ఇసుకతో అయితే శివుడు బొమ్మ చేశారు మామ. బాగా చేసినట్టున్నారు. చూడండి దీపాలతో అది బాగా డెకరేషన్ అది కూడా గట్టి చేశారు. ఇక బీచ్ అయితే జనం లోపలికైతే అస్సలు రానివ్వట్లేదు. ఎక్కడ మొత్తం పోలీసులు, ఆ స్విమ్మర్లు వాళ్ళందరూ కాసేసారు. అస్సలు కింద సార్ అంత లోపలికి అస్సలు అయితే వెళ్ళనివ్వట్లేదు. జస్ట్ ఎడ్జ్లో అలా స్నానం చేసి వచ్చేయమంటున్నారు. ఎక్కువసేపు కూడా ఉండవట్లేదు. మీరు కూడా వెళ్ళి మామ, జాగ్రత్త చూసుకొని స్నానం అది చేసి అయితే రండి మామ. వీడియో చూసి అయితే వెళ్ళిపోవడం కాదు. మీకు వీడియో నచ్చిందా, అసలు ఏంటి, బాగుందా లేదా అని కామెంట్స్ అయితే పెట్టండి మామ. వీడియో చూసి అయితే వెళ్ళిపోతున్నారు తప్ప కామెంట్స్ అయితే పెట్టండి. పెడితే మాకు అర్థమవుతుంది నెక్స్ట్ వీడియో ఎలా చేయాలనేది. థ్యాంక్ యూ మామ, వీడియో లాస్ట్ వరకు చూసినందుకు. ఓకేనా, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని కొత్తగా వస్తే హ్యాపీ శివరాత్రి.